గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏ పని మీద వచ్చారు? గిల్డ్ ఆఫ్ ఉమెన్ అచీవర్స్ అవార్డ్ అసోసియేషన్ నుంచి వచ్చాం. అవార్డు గురించి ఏసీపీ గారిని కలవాలి. ఓకే, మేడం గారు ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు. నేను ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు వెయిట్ చేయండి. అలాగేనండి. ఏసీపీ మేడంకి ఇవ్వు. ఓకే, అయితే ఆ కేస్ ఫైల్ గిల్డ్ ఆఫ్ ఉమెన్ అచీవర్స్. హలో హలో, నా పదాన్ని వేరేలా చెప్పు. ఏంటి? హలో ఇలా చెప్పు. హలో చెప్పండి. ఇగో ఇగో ఇలాంటి వాయిస్కే మీరు ఎంత అడిగినా కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటామన్నమాట. అన్నట్టు నువ్విప్పుడు ఫ్రీయేనా? మరి కలవడానికి అవుతుందా? అయితే బయలుదేరు మరి. డార్లింగ్, ఏంటా సౌండ్ అక్కడ? బయలుదేరమన్నావు కదా, బయలుదేరుతున్నాను. ఏంటి అప్పుడేనా? మరి ఇంకా మనం రేట్ ఫైనల్ చేసుకోలేదు కదా. నా వాయిస్కి ఎంతైనా ఇస్తా అన్నావు. రేట్ ఏమైనా ప్రాబ్లమా? రేటా? నో ప్రాబ్లం, వచ్చాక నువ్వే చూస్తావుగా. చూడాలంటే అడ్రస్ తెలియాలి కదా. అవును కదా, అయితే నోట్ చేసుకో. బ్లాజమ్స్ గెస్ట్ హౌస్. బ్లాసమ్స్ గెస్ట్ హౌస్, బ్లాక్ నెంబర్ 876, భాగ్యలక్ష్మి నగర్, తెల్లాపూర్. కరెక్టే కదా? వావ్, సూపర్, వాట్ ఏ మెమరీ. ఎంతైనా ఆ మాత్రం ఉండాలి మరి. డార్లింగ్, నువ్వేం బ్రాండ్ తాగుతావో చెప్పు. వైన్, వోడ్కా, జిన్? 3. వాసిని స్పీడు. ఓకే. డోర్ ఓపెన్ చేయలేదేంటి ఇంకా? వాట్, అప్పుడే వచ్చేసావా? ఓపెన్ చేస్తున్నాను డార్లింగ్. ఎవరు కూడా అలా కాల్ చేస్తావారా? మేడం, మీరు పోలీసు అని నాకేం తెలుసండి. ఏమండే, వదలండి. రై మేడం, నేను అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇలాగే ట్రై చేస్తూ ఉంటానండి. ఇప్పుడు కూడా అలాగే ట్రై చేశానండి బాబు. అబ్బా, నేను ఎవరిని ఫోర్స్ చేయనండి. ఇప్పుడు పింక్ సినిమా చూశానండి. ఆ సినిమాలోగా నో అంటే నో, నాది కూడా అదే పాలసీ అండి. మీ ప్లేస్ లో ఇంకోళ్ళు ఎవరైనా ఉండి నో అంటే నేను కూడా నోయేనండి. గాడ్ ప్రామిస్ అండి. ఏంట్రా నవ్వుతున్నావు? అదే, ఏం లేదండి. ఇప్పుడు ఫోటో చూసి ఫోన్ చేసిన నా పరిస్థితి ఇలా ఉంటే అసలు ఆ వెబ్సైట్ పెట్టినోడు పరిస్థితి ఏంటా అని తలుచుకుంటుంటే నవ్వు ఆగట్లేదండి. సారీ చెప్పారు కదండి, పొరపాటు అయిపోయిందండి. అమ్మో కొత్తగానే ఇంకెప్పుడు ఇలా చేయనండి బాబు. నా ఫ్యూచర్ డిసైడ్ చేస్తుందా? ఇప్పటిదాకా ఎంతమంది ఫోన్ చేశారో, ఇంకెంతమంది ఊహించుకొని అనుభవిస్తున్నారు. ఇదొక్కటి చాలు నువ్వు లైఫ్ లాంగ్ తలెత్తుకోకుండా ఉండడానికి. ఇప్పుడేం చేస్తుందో చూస్తా. గుడ్ ఈవినింగ్ సార్. ఈవినింగ్. ఎనీ ప్రాబ్లమ్ సార్? ఇక్కడికి రమ్మన్నారు. ప్రాబ్లమా? నీ వెబ్సైట్ ప్రాబ్లం గురించి మాట్లాడడానికే రమ్మన్నాను. అందులో మాట్లాడడానికి ఏముంది సార్? ఇలాంటి వాణ్ణి కనిపెట్టి చంపేయాలి. పోలీస్ ఆఫీసర్గా మాట్లాడు. అదే సార్, పోలీస్ అయితే ఏం పీకుతారు అని మనల్ని ఛాలెంజ్ చేసినట్టుంది సార్. సార్ మీ ఆర్డర్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇదిగో ఈ తినడానికి అర్హత సంపాదించుకోవడానికే రోజు ఈ క్లబ్కు రావడం, ఆడటం.
ఏం లేదు సార్, ఎవరిదైనా యాటిట్యూడ్ యాక్షన్ వాళ్ళ క్యారెక్టర్ని చెప్తుంది సార్. ఇప్పుడు మిమ్మల్నే తీసుకోండి, ఎంత ప్రశాంతంగా ఆ స్వీట్ని ఎంజాయ్ చేస్తున్నారు. అదే చెప్తుంది సార్ నా మ్యాటర్ని మీరు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో. నో అటువంటిదే లేదమ్మా, ఇదిగో పెట్టేశాను. ఓకే. తప్పు లేదు సార్, మేబీ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మీకు ఇవన్నీ క్యాజువలే, ఎందుకంటే మీరు ఇలాంటివి ఎన్నో చూసుంటారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొచ్చుగా, లేదంటే అప్పటివరకు ఆ సైట్ బ్లాక్ చేయించవచ్చుగా. నో సార్, లెట్ హిమ్ ఎంజాయ్, అదర్వైజ్ హీ విల్ పుట్ అగైన్ అండ్ అగైన్. ఇప్పటి వరకు వచ్చిన కాల్స్లో వాడి కాల్ కూడా వచ్చిండొచ్చు. నువ్వు కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు. అవును సార్, మొదటిసారి నేను ఒక ఆడదానిలా ఫీల్ అవుతున్నాను. ఒక ఆడదాన్ని ఇంత దారుణంగా చూడాలనుకున్న వాడి థాట్ హారబుల్ సార్. ఇది పెట్టిన వాడు 100 సార్లు ఆలోచించి ప్లాన్ చేసి పెట్టుంటాడు. నువ్వు అతనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఏసీపీకే ఇలా చేసిన వాడు ఒక మామూలు అమ్మాయికి చేసుంటే ఆ అమ్మాయి పరిస్థితి, తర్వాత తన లైఫ్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది సార్. ఒక ఆడదాన్ని కత్తి లేకుండా, రక్తం రాకుండా క్యారెక్టర్ కొలాప్స్ చేయడానికే ప్లాన్ చేశాడు. సో దిస్ ఇస్ డెఫినెట్లీ అ జాబ్ ఆఫ్ అ సిక్ మైండెడ్ పర్సన్ అండ్ ఐమ్ వెరీ షూర్ ఐమ్ నాట్ ద ఫస్ట్ అండ్ డెఫినెట్లీ నాట్ ద లాస్ట్ వన్. ఓకే. డిడ్ యూ ఇన్ఫార్మ్ ద సైబర్ సెల్? ఎస్ సార్, బట్ పెట్టినవాడు అంత పెద్ద ఈడియట్ అని నేను అసలు అనుకోవడం లేదు సార్. ఎనీవే అప్డేట్ చేయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ అండ్ ఎంజాయ్ యూర్ స్వీట్ సార్. నీ కొడుకింట్లో ఉన్నాడా? లేడు. ఎందుకు? ఆగండి, ఇదిగో. ఆగండి, మేడం మీ మాట్లాడుతున్నారు. అబ్బాయి రూమ్ ఎక్కడా? మీ అబ్బాయి రూమ్ ఎక్కడా? ఎక్కడికి మీరంతా? లేడని చెప్తున్నాను కదా. హలో, వాడి దగ్గర వేరే ఫోన్ ఏమైనా ఉందా? ఎందుకు? మళ్ళీ వాడి కోసం ఎందుకు వెతుకుతున్నారు? చెప్పండి. వాడి ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి. ఈ కాంటాక్ట్ లిస్ట్ లోంచి వాడికి రెగ్యులర్ గా చేసే కాలర్స్, వాడి ఫ్రెండ్స్ అందరి డీటెయిల్స్ తీయండి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు రెగ్యులర్ గా ఏదో ఒక పబ్ కో బార్ కో వెళ్తూ ఉంటారు. అదేదో కనుక్కోండి. సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయండి. స్వాతికి ముందేమైనా వేరే అమ్మాయిని ఇలా చేశాడా, లేదా రీసెంట్ గా ఇంకెవరితో అయినా గొడవైందా, ఇలాంటివన్నీ ఫైండ్ అవుట్ చేయండి. వాళ్ళ దగ్గర మనకు కావాల్సిన సమాధానం దొరకచ్చు. అండ్ పుట్ సర్వేలెన్స్ ఆన్ దిస్ ఫాదర్ ఆల్సో. దట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ అవర్ కేస్. ఇంపల్సివ్ అండ్ అగ్రెసివ్. స్వాతి అండ్ అదర్ గర్ల్స్ ని కూడా సేఫ్టీ కోసం గమనిస్తూ ఉండండి. వాడు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. We can't guess. We have to be prepared. ప్రమోద్, చెక్ యువర్ వాట్సాప్. 5 minutes లో అందరూ అక్కడ ఉండాలి. హలో, అరుణ్ ఫ్రెండ్ దొరికాడు మేడం. just do one thing. Get him to road number 10. I'm coming there. ఓకే మేడం.